హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 70mm పోస్టర్. డ్యూడ్ మూవీ రివ్యూ గురించి ఈ వీడియోలో చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఫుల్గా చూడండి. మనసు ఒక్కసారి ప్రేమలో పడితే అది మనల్ని ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది. కానీ ఆ ప్రేమ వెనుక ఉన్న త్యాగం మనం గుర్తుపెట్టుకుంటాం. ఇదే లైన్ మీద నడిచిన సినిమానే డ్యూడ్. తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన స్టైల్లో మన హృదయాలను టచ్ చేశాడు. లవ్ టుడే తర్వాత ఈ సినిమా చూస్తే అదే ప్రదీప్ కానీ ఇంకో లెవెల్ వేరే ఎమోషన్స్తో నటించాడు. కుందన మమితా బైజు నటించిన పాత్ర ప్రేమలో పడుతుంది. తన బావ గగన్ మీద అంటే గగన్ కానీ తన బావ అంటేనే బంధం, ప్రేమ అంటే భావం. అక్కడే ప్రారంభమవుతుంది ఒక ఎమోషన్. గగన్ మొదట తన ప్రేమను తిరస్కరిస్తాడు కానీ ఆమె దూరం అయ్యాకే ఆ ప్రేమ విలువేంటో తెలుస్తుంది. ఇది మనలో చాలామందికి జరిగిన కథే. ఎప్పుడైనా మనల్ని కావాల్సిన వాళ్ళు వదిలి వెళ్ళాకే వాళ్ళ విలువ ఏంటో తెలుస్తుంది. డ్యూడ్ చెప్పింది రియలిస్టిక్గా, రిలేటబుల్గా ఉంటుంది. కథ కొత్తది కాదు, పాతదే, కానీ చెప్పిన తీరు కొత్తగా ఉంది. ప్రదీప్ నటనలో హానెస్టీ ఉంది. కనబడేదే క్యారెక్టర్ మాత్రమే, అక్కడ హీరో కాదు. అందుకే థియేటర్లలో సీన్ చూసేటప్పుడు మనం గగన్ లాగా ఫీల్ అవుతాం. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎమోషనల్ బ్యాక్బోన్లో ఉంది. ప్రతి సీన్కి ఒక సోల్ లెవెల్. దర్శకుడు కీర్తి ఈశ్వరన్ కొత్త పాయింట్ చెప్పకపోయినా హీరో క్యారెక్టరైజేషన్తోనే ఫీల్ క్రియేట్ చేశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్లో మనకి ఆర్యా 2 గుర్తు చేస్తుంది కానీ క్లైమాక్స్తో సాటిస్ఫై చేస్తుంది. మమితా బైజు క్యూట్గా, న్యాచురల్గా యాక్ట్ చేసింది. శరత్ కుమార్ పాత్రతో హ్యూమర్ అండ్ సీరియస్నెస్ రెండూ బ్యాలెన్స్ చేశారు. రోహిణి యాజ్ యూజువల్ గ్రేస్తో స్క్రీన్ని ఎలివేట్ చేసింది. మొత్తానికి డ్యూడ్ అంటే ఒక వార్డ్లో చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ షో అని మనం మాట్లాడుకోవచ్చు. హీరో ఒక్కరే సినిమా మీద భుజాలు వేశాడు. తన భుజాల మీద ఈ సినిమాను మోసాడు. ప్రేమ, త్యాగం, ఫ్యామిలీ బాండింగ్ అన్నీ కలిపి ఒక ఎమోషనల్ కాక్టైల్ లాగా ఉంది. కథ కొత్తది కాదు కానీ మన మనసులో మెల్లగా చొరబడబడే సినిమా ఇది. స్లో పాయిజన్లా ప్రేమను, బాధను, ఆశయాన్ని కలిపి మనసులో నాటుతుంది. డ్యూడ్ ఫీల్ చేసిన వాళ్ళకి హిట్, అనలైజ్ చేసిన వాళ్ళకి యావరేజ్. బట్ వన్ థింగ్లో చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ షో అని మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని వివరాలకు మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.